హలో! నమస్తే. వెల్కమ్ టు టెక్నికల్ క్లాసెస్ ఇన్ తెలుగు. ఈరోజు మనము ఇంకొక టాపిక్ గురించి తెలుసుకోవడానికి రావడం జరిగింది. అదేమంటే మనకు యూనిట్ కన్వర్షన్. యూనిట్ కన్వర్షన్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎలా జరుగుతుందనేది చూద్దాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము సింపుల్‌గా కేడబ్ల్యూహెచ్ నుంచి జౌల్‌లోకి కన్వర్షన్ ఎలాగొస్తుంది? జౌల్‌లో నుంచి కిలో క్యాలరీస్ లేదా క్యాలరీస్‌లోకి ఎలా వస్తుందనేది చూద్దాము. చూడండి, కేడబ్ల్యూహెచ్ అంటే ఒక ఎనర్జీ మీటర్ రీడింగ్ ఇది. కేడబ్ల్యూహెచ్ అంటే మనకు ఒక ఎనర్జీ మీటర్ యొక్క రీడింగ్‌ను కేడబ్ల్యూహెచ్‌లో కొలవడం జరుగుతుంది. కేడబ్ల్యూహెచ్ అనేది మనము ఇంటికి ఒక మీటర్‌ను ఫిక్స్ చేసిన కరెంట్ బిల్ కోసం ఇక ఇంటికి మీటర్‌ను ఫిక్స్ చేసింటాం కదా! అది మనకు కేడబ్ల్యూహెచ్‌లో కొలిచి ఇవ్వడం జరుగుతుంది. సో, మనకు ఒక యూనిట్ అంటుంటాం మనం సాధారణంగా ఒక యూనిట్ కరెంట్ కాలింది అని చెప్తుంటాం. సో, 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 కేడబ్ల్యూహెచ్ అన్నమాట. ఒక యూనిట్ అనేది ఒక కేడబ్ల్యూహెచ్‌కి ఈక్వల్. ఒక యూనిట్ అనేది ఒక కేడబ్ల్యూహెచ్‌కి ఈక్వల్. అయితే ఒక కేడబ్ల్యూహెచ్ 1 కేడబ్ల్యూహెచ్ అనేది మనకు ఎంత జౌల్స్‌కి ఈక్వల్ అనేది చూద్దాము. ఓకేనా? ఎన్ని జౌల్స్‌కనేది చూద్దాము. ఓకే. సో, ఇక్కడ నేను ఇది రావాలంటే మొదటగా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, వెరీ సింపుల్ అండి. మనకు కన్వర్షన్ రాకపోతే ఎలా చేయాలనేది ఈ షార్ట్ వీడియోలో మనము నేర్చుకుందాము. ఇక నేనేం చేస్తున్నానంటే కేడబ్ల్యూహెచ్, ఇప్పుడు కూడా ఏం రాస్తున్నాను, కేడబ్ల్యూహెచ్. ఇవి 2 సమానమే కదండీ! ఇక్కడ చూడండి, 100 100. ఏం మార్పు లేదు కదా! సో, అదే కదా ఇక్కడ రాసిండేది. ఓకే. ఇప్పుడు చూడండి, కేడబ్ల్యూహెచ్ కే అంటే ఎంత అండి మనకు? సో, 1000 అన్నమాట. అదే మనకు ఎం అంటే మనకు 6 జీరోస్ వస్తాయి. అంటే ఇది మనకు 10 క్యూబ్ అయితే ఇది 10 పవర్ 6 అన్నమాట. అదే జీ అంటే 10 పవర్ 9 అంతే కదండీ! కే అంటే కిలో, మెగా, గిగా అని అలా ఉంటాయండి వాల్యూస్. సో, కే అంటే 1000 కాబట్టి నేను ఇక్కడ 1000 అని రాయడం జరిగింది. ఇక్కడ డబ్ల్యూహెచ్‌ని పెట్టడం జరిగింది. ఓకే. ఎటువంటి మార్పు లేదు కదా! జస్ట్ కే అనేది 1000 కాబట్టి 1000 అనేది రాయడం జరిగింది. అగైన్ కేడబ్ల్యూహెచ్ 1000. డబ్ల్యూ అంటే వాట్ కదా! కిలో వాట్ అవర్ కదా! సో, అవర్ అంటే ఏమిటి? అవర్ అంటే ఏమిటి? ఇక్కడ చూడండి, అవర్ అంటే ఇక్కడ ఇంకొక బార్డర్ కూడా తీసుకుంటాను. అవర్ అంటే ఏమిటి? అవర్ అంటే మనకు ఏమండి 60 మినిట్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు అవర్ కదండీ! ఇప్పుడు నేనేం చేస్తున్నాను, 60 మినిట్స్‌ను మినిట్ అంటే ఏమండి 60 సెకండ్స్ కదా! 60 సెకండ్స్ కదా! దట్ ఈజ్ ఈక్వల్ టు అవరే కదా! సో, అవర్ అంటే 60 మినిట్స్ ఉంటాయి. మరి ఒక్కొక్క మినిట్‌లో 60 సెకండ్స్ ఉంటాయి. సో, మొత్తంగా చూస్తే 60/60 చేస్తే వచ్చేదే మనకు అవర్. కాబట్టి 3600 సెకండ్స్‌ను 1 అవర్ అంటాము. ఇంత సెకండ్స్‌ను 1 అవర్ అని చెప్పడం జరుగుతుంది. సెకండ్స్‌ను మనం ఏం చెప్పడం జరుగుతుంది? 1 అవర్ అని చెప్పడం జరుగుతుంది. 3600 సెకండ్లను మనము 1 అవర్ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ అవర్‌ను సెకండ్‌లో రాయొచ్చు కదా! రాయొచ్చంటే నేనేం చేస్తున్నానంటే 3600 రాయడం జరిగింది. 3600 సెకండ్స్. సెకండ్స్ ఇంపార్టెంట్ అండి. సో, ఇప్పుడు చూడండి, కేడబ్ల్యూహెచ్ అనేది 3600 ఇంటూ 1000 ఇంటూ డబ్ల్యూ అంటే ఉత్త వాట్స్‌లోకి వచ్చేసింది. ఓకే. వాట్స్‌లోకొచ్చేసింది. వాట్స్‌లోకొచ్చిన తర్వాత వాట్ అంటే ఏమిటి అంటే 1 వాట్ ఈజ్ ఈక్వల్ 1 వాట్ ఈజ్ ఈక్వల్ 1 జౌల్ పర్ సెకండ్ అన్నమాట. 1 వాట్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్ పర్ సెకండ్. 1 వాట్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్ పర్ సెకండ్. సో, నేను వాట్ ప్లేస్‌లో ఏమని రాసుకోవచ్చు? జౌల్ పర్ సెకండ్ రాసుకోవచ్చు కదా! ఇక్కడ మనకు సెకండ్ ఉందండి. 1000 సెకండ్స్ ఉంది ఇక్కడ. ఎస్ ఉంది. సో, కేడబ్ల్యూహెచ్ ఈజ్ ఈక్వల్ 3600 ఇక్కడ 1000 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 00 రాస్తున్నా. ఇంటూ సెకండ్ ఇంటూ ఇక్కడ 1 వాట్ ప్లేస్‌లో నేను జౌల్ పర్ సెకండ్ రాస్తున్నాను. జౌల్ పర్ సెకండ్. జౌల్ పర్ సెకండ్ రాశాను. ఇప్పుడు చూడండి, మనకు ఈ సెకండ్ క్యాన్సల్ అయితే మనకు మిగిలినది ఏమండి ఇంకా?
మిగిలినది జౌల్. 1 kWh ఈజ్ ఈక్వల్ 36 ఇంటూ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 5 జీరోస్ ఉన్నాయి. 10⁵ జౌల్స్‌గా రాసుకోవచ్చును. ఇలా రాసుకోవచ్చు. సో, ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. సో, ఇదండి. 1 kWh అనేది 36 ఇంటూ 10⁵ జౌల్స్‌గా రాసుకోవచ్చును. కొన్ని సందర్భాల్లో మనకి ఎగ్జామ్‌లో ఎలా ఇచ్చింటాడంటే 1 kWh ఇక్కడ 1, 1 రాయడం లేదండి. kWh అంటేనే 1 ఇక్కడ మనకి స్పెసిఫిక్‌గా 2, 3 ఉంటే అది వేరండి. ఇక్కడ ఏం రాయలేదంటే 1 ఉంది అని అర్థం. ఓకేనా? సో, కొన్ని సందర్భాల్లో ఇక్కడ 3.6 ఇంటూ 10⁶ ఉంటుందండి. 10⁶ ఉండడం జరుగుతుంది. సో, కొన్ని సందర్భాల్లో ఇక్కడ పాయింట్ పెట్టాం కాబట్టి ఇక్కడ 10⁶ ఉండడం జరుగుతుంది. ఇది కూడా జౌల్స్. ఓకేనా? ఈ విధంగా అయినా కానీ అడగడానికి అవకాశం ఉంది. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు కన్వర్షన్ అనేది ఇంపార్టెంట్. మీరు ఫైనల్‌గా ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. కానీ ఎలా వస్తుంది ఈ కన్వర్షన్స్ అనేది మీ అంతకు మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ కంటే నేను చేసి చూపించాను. మిగతా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటికి కన్వర్షన్స్ రావాలంటే ఇవన్నీ మీకు తెలిసి ఉండాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం ఎక్కడి దాకా చేసాము? 1 kWh అనేది 36 ఇంటూ 10⁵ జౌల్స్ అనేది చూడడం జరిగింది. మనం క్యాలరీస్‌లో అయినా చెప్పవచ్చు. క్యాలరీస్‌లో అయినా గాని చెప్పవచ్చు. అది ఎలాగనేది చూడండి. మనకు 1 kWh అనేది ఎంతకు సమానమైంది మనకు? అంటే 36 ఇంటూ 10⁵ జౌల్స్‌కు ఈక్వల్ అయినది. అయితే ఒక క్యాలరీ అనేది మనకు క్యాలరీస్‌లో కూడా చెప్పాలి అంటే ఒక క్యాలరీ ఈజ్ ఈక్వల్ 4.186 జౌల్స్‌కు సమానం. ఒక క్యాలరీ అనేది 4.186 జౌల్స్‌కు సమానంగా ఉంటుంది. సో, ఈ విధంగా మనకు ఉండడం జరుగుతుంది. ఓకేనా అండి? సో, మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి మనకు KWH అనేది 36 ఇంటూ 10⁵ను మనము 4.186తో డివైడ్ చేస్తే మనకు వచ్చేదే క్యాలరీస్. మనకు వచ్చేది క్యాలరీస్‌లో రావడం జరుగుతుంది. సో, మనకు క్యాలరీస్‌లో అనేది రావడం జరుగుతుంది. ఎంత రావడం జరుగుతుందంటే KWH. సో, మనకు 860,009 క్యాలరీస్ రావడం జరుగుతుంది. ఒక KWH అంటే 860,009. సో, ఇన్ని క్యాలరీస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మన KWHలో ఉంది. ఇక్కడ కూడా క్యాలరీస్‌లో ఉంది. ఇక్కడ కిలో క్యాలరీస్‌లో తీసుకోవచ్చు కదా! K అంటే ఇందాక చెప్పడం జరిగింది 10 క్యూబ్. M అంటే 10⁶ మెగా అంటాము. G అంటే గిగా 10⁹. సో, మనకు వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తాము? Kతో మల్టిప్లై చేస్తాం. రావాలంటే డివైడ్ చేస్తాం. కాబట్టి KWH ఈజ్ ఈక్వల్ 860,009 డివైడెడ్ బై 1000 చేస్తే నాకు K అనేది రావడం జరుగుతుంది. కిలో క్యాలరీస్. సో, అప్పుడు మనకు ఒక KWH అనేది 860 కిలో క్యాలరీస్‌కు ఈక్వల్. కిలో క్యాలరీస్‌కు ఈక్వల్ అన్నమాట. సో, ఇది ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఒక KWH అనేది 860 కిలో క్యాలరీస్‌కు ఈక్వల్. సో, వీటన్నింటిని ఒక చోట రాస్తున్నాను చూడండి. ఒక KWH అంటే 36 ఇంటూ 10⁵ జౌల్స్ లేదా 1 KWH అంటే 3.6 ఇంటూ 10⁶ జౌల్స్ అని కూడా చెప్పవచ్చును. సో, ఇదండి. ఓకేనా? సో, మొత్తానికైతే ఇవి ఎలా వచ్చాయనేది కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఈ కన్వర్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో, ప్రతి ఒక్కరికి కూడా అండర్‌స్టాండ్ అయిందని అనుకుంటున్నాను. ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.